సికింద్రాబాద్ తిరుమలగిరి జూపిటర్ కాలనీకి చెందిన బెజిగం శ్రీ వెంకట్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ఎన్సీఎల్ నార్త్ అవెన్యూకు చెందిన చొల్లేటి తేజస్వినికి 2013లో వివాహమైంది. ఆ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వారికి 9 ఏళ్ల సిద్ధార్థ, 7 ఏళ్ల కుమార్తె మృధా ఉన్నారు. 3.5 ఏళ్ల క్రితం శ్రీ వెంకట్ ఉద్యోగరీత్యా అమెరికాలోని డల్లాస్కి వెళ్లాడు. వెళ్లిన 6 నెలల తర్వాత భార్యా పిల్లలను అక్కడికి తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు పశుపతినాథ్, గిరిజను 2 ఏళ్లకు అమెరికాకు తీసుకెళ్లాడు. వెంకట్ సోదరి దీపిక, మామ నాగరాజు ప్రస్తుతం అట్లాంటాలో నివాసం ఉంటున్నారు. వారం రోజులు సెలవులు రావడంతో విహారయాత్ర కోసం వెంకట్ అట్లాంటాలోని సోదరి, మామ నివాసానికి వెళ్లాడు. తనతో పాటు తల్లిదండ్రులు, భార్య పిల్లలను తీసుకెళ్లాడు. 2 చోట్ల 3 రోజుల చొప్పున ఉన్నారు. తిరుగు ప్రయాణంలో తల్లిదండ్రులు ప్రయాణం వాయిదా వేసుకుని కుమార్తె దీపిక వద్దే ఉండిపోయారు. వయసు దృష్ట్యా కారులో డల్లాస్లో ప్రయాణించలేమని, వారం తర్వాత విమానంలో వస్తామని చెప్పి ఆగిపోయారు. దీంతో ఈ నెల 6న తెల్లవారుజామున వెంకట్, తేజస్విని ఇద్దరు పిల్లలతో కలిసి కారులో డల్లాస్కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో గ్రీన్ కౌంటీ దగ్గరకు రాగానే రాంగ్ రూట్ లో వేగంగా దూసుకొచ్చిన మినీ ట్రక్కు వెంకట్ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో మంటలు చెలరేగి 4 సజీవ దహనమయ్యారు. మృతదేహాలు బూడిదైనట్లు బంధువులు తెలిపారు.